హలో అండి, అందరికీ నమస్కారం. ఇదిగోండి మా కాజు పాప తిని సూపర్ ఉందని చెప్తుంది కదా. ఇదేదో కాదండి, అవిసె గింజల కారప్పొడి. దీనికోసం మనం ముందుగా కడాయి పెట్టుకొని చాలా చిన్న లిటిల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకోవాలి. ఇదిగోండి నేను కప్పుడైతే అవిసె గింజలు తీసుకున్నాను. వీటిని చాలా సిమ్లో పెట్టి దోరగా ఫ్రై చేయాలండి. ఎందుకంటే ఇవి ఫ్రై అయినాయి అవ్వలేదు కూడా మనకు తెలియదు, జస్ట్ చిట్టపట్టలాడతాయి. చిట్టపట్టలాడితే చాలండి, మొత్తం సిమ్లో ఉండే ఇట్లని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇవి కొంచెం ఎక్కువ ఫ్రై అయినా సరే చేదొచ్చేస్తుంది. దీని దగ్గర మనం చాలా కేర్ఫుల్గా వేయించుకోవాలి. ఇవి వేయించేసిన తర్వాత మనము ఏదైతే ఇది వేరే తీసేసుకొని మనం కప్పుతో తీసుకున్నాం కదా ఈ అవిసె గింజలు, ఒక 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ల చాయ్ మినపప్పు కూడా వేసుకుని వీటిని కూడా మంచి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే అవిసె గింజలు ఒక్కటే అయితే మనకి కారప్పొడి అంత టేస్ట్ ఉండదు. ఇవి వేసుకున్నామనుకోండి మంచి టేస్ట్ని ఇస్తాయి. ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇవి కూడా తీసేసి పక్కన చేసుకుని, మనకి ఈ అవిసె గింజల కారప్పొడి అయితే హెల్త్కి చాలా మంచిదండి. దీనిలో ఒమేగా ఫ్యాటీ 3 ఉంది, పైగా మనకి గుడ్ కొలెస్ట్రాల్ పెంచుద్ది. కాబట్టి దీన్ని తప్పకుండా మీరు ట్రై చేయండి. మన హెయిర్కి కూడా చాలా మంచిదన్నమాట. ఇదిగోండి ఈ పప్పులు కూడా దోరగా వేగిపోయాయి. వేగిపోయిన తర్వాత ఇవి కూడా తీసేసుకొని మనము ఏ కప్పుతో అయితే అవిసె గింజలు తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ ధనియాలు తీసుకోవాలి. నేనైతే ఒక 15 ఎండుమిర్చి తీసుకున్నాను. ఇవి కూడా మంచిగా రోస్ట్ చేసేసుకోవాలి. తప్పకుండా అయితే ఈ కారప్పొడిని ట్రై చేయండి. ట్రై చేసి మీరు వాడండి. మనం అన్నం తినే ముందు ఫస్ట్ అన్నంలో ఒక స్పూనుడు ఈ కారప్పొడి వేసుకొని తింటే హెల్త్కి అయితే చాలా మంచిది, హెయిర్కి కూడా చాలా మంచిది అన్నమాట. ఇదిగోండి ఇవి కూడా వేగిపోయినాయి, తీసేసి పక్కన పెట్టేసుకొని మనము కరివేపాకుని ముందుగానే వాష్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ కరివేపాకు వేసేసి దీనికి ఆయిల్ ఏమక్కర్లేదు, ఇలాగే డ్రై రోస్ట్ చేసేసుకుంటే ఇవి పూర్తిగా వేగిపోయాక ఇవి కూడా తీసేసుకోవాలి. ఈ కరివేపాకులో కూడా చాలా బోల్డ్ అన్ని మెడిసినల్ వాల్యూస్ ఉంటాయండి. అది మనం కర్రీల్లోనో ఫ్రైల్లోనో టిఫిన్స్లో వేస్తే ఏరేసి మరి పక్కన పడేస్తారు. ఇలా చేసేస్తామనుకోండి ఈ కారప్పొడితో పాటు తినేస్తారు. కాబట్టి దీంతో పాటు వచ్చే మెడిసినల్ వాల్యూస్ కూడా మనకి పుష్కలంగా అందుతాయి అన్నమాట. ఇదిగోండి ఆ పైగా టేస్ట్ బాగుంటుందండి. కరివేపాకు కారం కూడా చాలా సూపర్ ఉంటుంది. ఇదిగోండి ఇవి మొత్తం కలిపేసి ఇలాగా మిక్సీ జార్లో వేసేసుకోవాలి. మిక్సీ జార్లో వేసేసుకున్న తర్వాత మనము కొంచెం లిటిల్ బిట్ అంత చింతపండు, ఎందుకంటే ఎండుమిర్చి తక్కువ వేసుకున్నాం కదా, వెల్లుల్లి రెబ్బలు, తర్వాత జీలకర్ర, ఒక 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి. తర్వాత మనకి ఈ కారప్పొడికి రుచికి సరిపడంత ఉప్పు కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని మొత్తం కలిపేసి మిక్సీ పట్టేసుకోవాలండి. అంతే, చాలా గుమగుమలాడే కారప్పొడి రెడీ అయిపోద్ది. ఈ అవిసె గింజలు ఉట్టి తినాలన్నా నానబెట్టి తినాలన్నా చాలా కష్టం. ఇలా అనుకోండి మీకు అవిసె గింజలు తిన్న ఫీలింగే రాదు. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇదిగోండి కారప్పొడి అయితే గుమగుమలాడుతూ రెడీ అయిపోయింది. అదే కాజునే తిని బాగుంది అంది కదా, చిన్నపిల్లలు కూడా దీన్ని చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.